ఛత్రపతి శివాజీ నేటి యువతకు ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆరేపల్లి వేములవాడ పట్టణ పరిధిలోని అయ్యూరుపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆనాడు జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప పోరాట యోధులు ఛత్రపతి అని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆయన చిన్ననాటి నుంచి మొదటి గురువు అయిన తల్లి ద్వారా దేశభక్తి, ధైర్య సాహసాలు, ప్రజలపై భక్తిభావం పెంపొందించుకున్నారన్నారు. నేటి యువత శివాజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జయవరంలో, అంతకుముందు అయ్యూరుపల్లిలో, ఆరపల్లిలో, చీర్లవంచులో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించే క్రమంలో మరి ఆ మహనీయుడికి పూలమాలను సమర్పించి వారి అడుగుజాడలో నడుస్తామనేటువంటి ఒక ప్రతిరను పూనేటువంటి క్రమంలో 380 సంవత్సరాల క్రితమే, ఇంచుమించు 380 సంవత్సరాల క్రితమే వారు జన్మించిన సందర్భంలో 390 నేను అనేది ఏంటంటే 380 సంవత్సరాల పైచి 15 సంవత్సరాల బాలుడుగానే ఆనాటి అణిచివేతకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదల పక్షాన నిలబడ్డటువంటి ఒక గొప్ప యోధుడి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహానికి ఈరోజు మనం పూలమాలు సమర్పించుకుని జయంతి సందర్భంగా వారి యొక్క ఆలోచన ముందుకు తీసుకుని పోదని చెప్పినటువంటి కార్యక్రమం నిర్మించడం అభినందనీయం, వినాయకం. మనం పోరాట యోధుడిగా వారి విగ్రహాలు, ప్రతిమలు ఈ ప్రాంతంలో అనేక గ్రామాల్లో